నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు బయటకు వస్తుంది. అక్కడ పిఏఎఫ్ అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి నెక్స్ట్ జన్ మొబైల్ మిషన్ కంట్రోల్ సెంటర్ ఎన్జిఎంఎంసిసిలో 2 నాశనమైనయట. పిఏఎఫ్కి సంబంధించినటువంటి C2 అంటే కమాండ్ అండ్ కంట్రోల్కి ఎప్పుడైనా విధ్వంసం జరిగితే ఏడిఓసి సిఓసి పాడైనటువంటి సందర్భాల్లో బ్యాకప్లుగా వీటిని వాడతారట ఎన్జిఎంఎంసిసిలు. ఇప్పుడు అది కూడా పోయిందట, ఆ బ్యాకప్ కూడా పోయింది. ఈ ప్రాజెక్ట్ టర్కీ సైన్యం అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఇదే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సెంటాయిక్ మధ్య ఒక జాయింట్ సహకారం ఉందట. అందుకే వాళ్ళకి కలిగిన నష్టానికి సంబంధించి అతి పెద్దదైనటువంటిదిగా భావిస్తున్నారు. ఓవరాల్గా ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కొత్త చర్చకి తావిస్తుంది. ఇది తెలిసి చేసిందా భారతదేశం, తెలియకుండా చేసిందా అంటే తెలిసినే చేసింది. అంటే భారతదేశానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అన్ని లెక్కలు పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి అన్నది ఇప్పుడు కీ పాయింట్.